వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మావోయిస్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక విజ్ఞప్తులు చేశారు. తమకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో తాజాగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గృహ మంత్రి విజయ్ శర్మకు సిపిఐ పశ్చిమ సబ్ జోన్ బ్యూరోకు చెందిన కీలక నేత వికాస్ లేఖ రాశారు. ఆయుధాలతో సహా ప్రధాన ప్రవాహంలోకి చేరేందుకు సిద్ధమని ఆ లేఖలో వెల్లడించారు. బలంగీర్, భర్గఢ్, మహాసముద్ ప్రాంతాలకు చెందిన బీబీఎం డివిజన్ తరపున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో దీర్ఘకాలంగా ప్రజాయుద్ధం కొనసాగించడం సరైన మార్గం కాదని, భారత రాజ్యాంగ పరిధిలో పనిచేయడమే ప్రజలకు మేలు చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా తమ భద్రతపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతూ ఆ హామీని రేడియో ద్వారా నేరుగా వినాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత 2 నుంచి 3 రోజుల్లో బయటికి వచ్చి లొంగిపోతామని తెలిపారు. ఇప్పటికే మార్చి 31 వరకు గడువు ఉన్నప్పటికీ 28 రోజుల ముందుగానే మహాసముద్ జిల్లాలో లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు లొంగుబాటు చేసిన మావోయిస్టులను ఇళ్లకు పంపకుండా బారుక్కుల్లో ఉంచుతున్నారని, గడువు ముగిసిన తర్వాత మళ్లీ కేసుల్లో ఇరికించే అవకాశం ఉందని అనుమానాలను వ్యక్తం చేశారు. అలాగే మీడియా ద్వారా లొంగుబాటు నిర్ణయం ప్రకటించిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో కుంబింగ్, ఎన్కౌంటర్ ఘటనలు కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశాలో లొంగుబాటు చేయాలా, ఛత్తీస్గఢ్లో చేయాలా అన్న అంశంపై చర్చ జరిగినప్పటికీ తమకు చెందిన ఇతర సభ్యుల అభిప్రాయంతో చివరికి ఛత్తీస్గఢ్కే రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒక బృందం ముందుగా వచ్చి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుందని, మిగతా సభ్యులు దళాల వారీగా చేరతారని పేర్కొన్నారు. సాయుధ పోరాటాన్ని విరమించి రాజ్యాంగంపై విశ్వాసం ఉంచిన మావోయిస్టులు పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు ఇవ్వాలి, మావోయిస్టులపై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరించుకొని జైలులో ఉన్న వారిని విడుదల చేయాలి, భారత రాజ్యాంగ పరిధిలో బహిరంగంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలి. ఈ 3 ప్రకటనలు చేస్తే జైల్లో ఉన్నవారు కూడా సాయుధ పోరాటాన్ని విడిచిపెడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే పోలీసు చర్యలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. తాము బయటకు వచ్చే వరకు గ్రామాల్లో కుంబింగ్ ఆపాలని, ప్రజలపై ఒత్తిడి చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఒడిశా రాష్ట్రంలోని బలంగీర్, భర్గఢ్ జిల్లాల్లో కూడా పోలీస్ ఆపరేషన్లు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 15 మంది సభ్యులతో లొంగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ మావోయిస్టు సాగర్ ద్వారా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని లేఖ చివరిలో పేర్కొన్నారు. ఏదేమైనా చివరికి ఆపరేషన్ కగర్ అనేది ఒక్కొక్కరిలో భయాన్ని పుట్టిస్తుంది. మేము లొంగిపోతాం, మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, కుంబింగ్ చేయకండి, కాల్చకండి, మీరు కొంచెం జనజీవన శ్రవంతిలోకి వచ్చేస్తాం, ఇక మేము యుద్ధం చేయలేదని తెలుసుకున్నాం అని కాలబేరానికి వచ్చింది. ఏదేమైనా చివరికి మరి మీరేమంటారు? నమ్మొచ్చా, నమ్మకూడదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకొంత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.